తెలుగు రాష్ట్రాల్లో మొంతా తుఫాన్ చాలా ప్రాంతాలపై ప్రభావం చూపిస్తోంది. ఏపీలో మొంతా తుఫాన్ ప్రభావం 18 లక్షల మందిపై ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొంతా దాడికి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు జోరందుకున్నాయి. ఈ తుఫాన్ కారణంగా హన్మకొండలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులు తలపిస్తున్నాయి. హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఎదురుగా రోడ్డు మొత్తం వరద నీటితో నిండిపోయింది. జనగామ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా వరంగల్ జిల్లా కల్లెడలో 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో హన్మకొండ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసరమైతే ఇండ్ల నుంచి బయటకు రావాలంటూ అధికారులు సూచించారు. భారీ వర్షాల ధాటికి వరంగల్ రైల్వే స్టేషన్ ట్రాక్ ఏరియా మొత్తం జల దిగ్బంధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉంది. ముఖ్యంగా వరంగల్ అలాగే ట్రై సిటీస్ చాలా ఇబ్బందులు పడుతున్నాయి అని వింటున్నాం. ఎలా ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతానికి? మొత్తం మొంతా తుఫాన్ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా. చంద్రశేఖర్, మీరు ఫోన్ రొటేట్ చేసుకోండి. వినబడుతోంది, మీ మాట వినబడుతోంది. జస్ట్ ఫోన్ రొటేట్ చేసుకుని మాట్లాడండి. చెప్పండి, మాట్లాడుతూ ఉండండి. మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇటు వరంగల్, జనగామ, మహబూబాబాద్, హన్మకొండలో అయితే భారీ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో వరంగల్ ట్రై సిటీ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. మొత్తం రహదారులు మొత్తం కూడా మయమైపోయాయి. మొత్తం భారీగా రహదారుల మీద నుంచి అయితే వరద నీరు ప్రవహిస్తుండటంతో మొత్తం రవాణా మొత్తం స్తంభించిపోయింది. మొత్తం అసలు రోడ్ల నుంచి వాహనాలు వెళ్ళలేని పరిస్థితి. మొత్తం మోకాళ్ళలోతు నీళ్లు ప్రవహిస్తుండటంతో మొత్తం వరంగల్ ట్రై సిటీ మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. మొత్తం కాలనీలు కూడా భారీగా వరద నీరు చేయడంతో కాలనీలలో ఉన్న ప్రజలను అయితే ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం వరంగల్ రైల్వే స్టేషన్ తో పాటు ఇటు డోర్నకల్, మహిబాద్ రైల్వే స్టేషన్ లో కూడా భారీగా వరద నీరు చేయడంతో రైల్వే ట్రాక్ మొత్తం కూడా నీటికి మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, చెప్పండి. నీట మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో రైళ్లను మొత్తం రాకపోకలను అయితే నిలిపివేసిన పరిస్థితి. ముఖ్యంగా ఇటు ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లను కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. మొత్తం రైల్వే ట్రాక్ మొత్తం కూడా నీట మునిగిపోయి మొత్తం చెరువులను తలపిస్తున్న పరిస్థితి. ఇటు డోర్నకల్లో అయితే ఇటు ప్లాట్ఫామ్ మీద కూడా వరద నీరు చేరిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు హన్మకొండ బస్ స్టాండ్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. బస్ స్టాండ్ లోకి బస్సులు వెళ్ళలేని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. ఆ బస్సులు కొన్ని గంటల పాటు కూడా ఇటు బస్ స్టాండ్ లకు వెళ్ళలేక ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కలెక్టర్లు మొత్తం కూడా రేపు విద్యా సంస్థలకి మొత్తము సెలవులు ప్రకటించారు. మొత్తం భారీ వర్షాల నేపథ్యంలో ఇటు నేడు రేపు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మొత్తం పాఠశాలకు మొత్తం కూడా విద్యా సంస్థలన్నీ కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి. మొత్తం కలెక్టరేట్ లో ఇటు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. 24 గంటలు కూడా మొత్తము నీట మునిగిన ప్రాంత ప్రజల్లో వచ్చిన ఫిర్యాదులు తీసుకొని వారికి సహాయం అందించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తమై ఉంది. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.